అందరికీ నమస్తే. ఇయాల మన ఇంట్లో స్పెషల్ కూర శామగడ్డ పులుసు. అసలు మస్తు మంది శామగడ్డ అంటే ఇష్టపడనోళ్ళే ఉంటారు. అంతా కొంచెం చూడ్డానికి జిగురు జిగురుగా కొంచెం చూడ్డానికి అది నచ్చదు. అట్లా అసలు మస్తు మంది తినకుండా ఉంటారు. ఇక్కడైతే చాలామంది తినరు. ఏందంతే ఇట్లనో ఉంటుంది, దుంపలు అది జిగురు జిగురు వస్తుంది. మీకు ఒకటి తెలుసో లేదో, కొంచెం నాలుక కూడా తిమ తిమ అంటుంది మంచిగా ఉడికించకపోతే. కానీ ఇది హెల్త్కి చాలా మంచిది. అది మస్తు మందికి తెలియదు. ఇంకోటి, అసలు మనం బరువు తగ్గేటోళ్ళము, ఎవరైనా డైట్ చేసేటోళ్ళు, బరువు తగ్గాలి అనుకునేటోళ్ళు ఈ కూర కూడా కనీసం వారంలో ఒక్కసారైనా ఒక్క పూట అన్నా తినాలి. చాలా మంచిది. మనం బరువు తగ్గడానికి కూడా మస్తు హెల్ప్ చేస్తుంది. జుట్టు ఊడకుండా ఉంటుంది. మన ఫేస్కి, బాడీకి కూడా చాలా మంచిది. హార్ట్కి మంచిది. షుగర్ ఉన్నోళ్ళు కూడా తినొచ్చు. ఇన్ని మంచిగా ఉంటాయి దీంట్లో. కానీ దీన్ని చాలామంది తినరు. ఇంకొకటి, మనకి మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. అంటే అన్నం కూడా మంచిగా అరుగుతుంది తింటే. అట్లా అని రోజు తినొద్దు. వారానికి ఒక్కసారైనా కూడా మనం ఇట్లాంటివి తీసుకోవాలి. ముందుగా మంచిగా శామగడ్డని ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం దాన్ని ఉడకబెట్టుకున్నాక ఇక కొంచెం చింతపండు నానేసుకోవాలి. ఆ తర్వాత ఉడుకుతూ ఉంటాయి కదా, ఇక పొయ్యి మీద గంజు పెట్టేసుకొని 2 పావుల నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర, కొన్ని ఉల్లిగడ్డలు, ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం కల్యమాకేయాలి. అవన్నీ మంచిగా గోలినాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కొత్తిమీర ముందేస్తే మంచిగా ఉంటుంది. కాడలు వేసినా కాడలు వేయొచ్చు. ఆ తర్వాత మంచిగా ఉడకబెట్టుకున్న శామగడ్డ అందులో వేయాలి. అందులో వేసి మంచిగా కలపాలి. ముఖ్యంగా ఈ నూనెలో ఇది మంచిగా గోలాలి. లేకపోతే మనకి తింటా ఉంటే అంత బాగా జిగురు జిగురు కానీ కొంచెము అంత ఏమంటారు, ఉడకనట్టు అట్లా అనిపిస్తుంది. కాబట్టి మంచిగా నూనెలో గోలించుకోవాలి. మంచి నూనెలో గోలినాక ఒక చెంచాడు కారప్పొడి వేయాలి. కారంకి తగ్గట్టు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఒక్క 2 నిమిషాలు మళ్ళీ దీన్ని మొత్తం కారంలో కూడా మంచిగా ఉడకబెట్టి తర్వాత మనం పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు వేయాలి. ఇక ఇప్పటి నుండి ఉంటుంది కూర. ఈ పులుసులో కూర ఇది శామగడ్డలు ఇవన్నీ మంచిగా ఇట్లా మసలాలి. మస్తు తుక్క తుక్క ఇట్లా ఉడకాలన్నట్టు. మంచిగా ఉడికితే ఆ లోపలికి పోయి మనకు ఆ జిగురు అనేది తెలియకుండా ఉంటుంది. కూర మాత్రం అల్టిమేట్ ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. మంచిది. పిల్లలు కూడా మంచిగా తింటారు. ఎప్పుడైనా పులుసులు మనము కొంచెం చిక్కగా చేసుకోవాలి. చేసుకుంటేనే దాని టేస్ట్ మంచిగా తెలుస్తుంది మన నోరుకి. ఆ తర్వాత అన్నీ మంచిగా మసలి ఉడికేటప్పుడు ఇంతంతా ధనియాల పొడి, మెంతి పొడి వేస్తే అసలు ప్రతిదీ మనకి చేపల కూర లాంటి టేస్ట్ వస్తుంది. బొల్ల బొల్ల వర్షం కొడుతూనే ఉంది. ఈ వర్షాకాలం ఇట్లాంటి కూరలు తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. నమస్తే.